హలో గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. ప్రీవియస్ వీడియోలో మనం తక్షశిల యూనివర్సిటీ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం కంచి యూనివర్సిటీ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా మనందరం పిలుచుకునే నేమ్ ఏంటంటే కంచి యూనివర్సిటీ, కానీ దీనికి ఒక సపరేట్ నేమ్ ఉంది, శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ. సో మనందరం అందరికీ అందుబాటులో ఉన్న అందరికీ తెలిసిన నేమ్ ఏంటంటే కంచి యూనివర్సిటీ. సో దీన్ని 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో విత్ ద బ్లెస్సింగ్ ఆఫ్ పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగల్ అండ్ పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగల్. సో ఈ యూనివర్సిటీని 1993లో ఎస్టాబ్లిష్ చేశారు. సో 1993 నుంచి ఇన్ని సంవత్సరాలు సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంటే వాళ్ళు చెప్తున్న యొక్క టీచింగ్ విధానం కానీ, వాళ్ళు ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ కానీ, గర్ల్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఏ విధంగా చేస్తున్నారు. సో వీటన్నింటిని కన్సిడర్ చేసుకున్న పేరెంట్స్ ఇప్పటికీ డైరెక్ట్ యూనివర్సిటీ చూడకుండానే దాని మీద ఉన్న నమ్మకంతోనే వాళ్ళ పిల్లల్ని యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నారు. సో మెయిన్గా ఇక్కడ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అయినా, ఏ ఎడ్యుకేషన్ అయినా ముందు ప్రయారిటీ ఏంటంటే ఒక స్టూడెంట్ అనే వాళ్ళకి స్పిరిచువాలిటీ, మారల్ ఎథిక్స్ ఇవన్నీ కూడుకున్న ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఎలా చెప్పాలంటే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబంలో పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో అలాంటి ఎడ్యుకేషన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో స్టూడెంట్ అనేవాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలని చెప్పి స్పిరిచువాలిటీ, మారల్స్ అనే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇవన్నీ మైండ్లో ఒక ఇంప్రూవ్మెంట్ అనేది రావాలని చెప్పేసి వీళ్ళు యోగా సంబంధించినటివి, అదేవిధంగా స్పిరిచువల్ సంబంధించిన వాటి గురించి కూడా స్టూడెంట్ విషయంలో అవగాహన అనేది వీళ్ళు తీసుకొని వస్తున్నారు. ఇంకా ఈ యూనివర్సిటీలో తీసుకుంటే సో యాజ్ యూజువల్గా అన్ని యూనివర్సిటీలో ఉన్నలాగానే వీళ్ళు కొన్ని కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ మెకానికల్ ఇవన్నీ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కోర్సెస్ సంబంధించిన స్పెషలైజేషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సిఎస్సి, ఏఎంఎల్, ఏఐడిఎస్, సైబర్ సెక్యూరిటీ ఇవి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీటిల్లో స్టూడెంట్స్ యొక్క ఐపీ మార్క్స్ని బేస్ చేసుకొని స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఎలా ఉంటుందంటే నార్మల్ స్టూడెంట్స్కి ఐపీ మార్క్స్ బేస్ చేసుకుని స్కాలర్షిప్ ఉంటుంది. అదేవిధంగా మనకి తిరుపతిలో తీసుకుంటే ఒక ఇంటర్ కాలేజ్ అనేది ఒకటి ఉంది, సాంప్రదాయ ఇంటర్ కాలేజ్ ఒకటి ఉంది. సో అక్కడ తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ప్యూర్ బ్రాహ్మిన్స్ ఉంటారో వాళ్ళకి మెరిట్ వచ్చిన దాన్ని బట్టి కూడా వాళ్ళ స్కాలర్షిప్స్ అనేవి సపరేట్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ విషయానికి వస్తే మనకి ఈ యూనివర్సిటీలో ప్రతి ఒక్క కోర్సుకి, ప్రతి ఒక్క బ్రాంచ్కి సపరేట్ ల్యాబ్ అయితే ఉంది. ఓవరాల్గా తీసుకుంటే మనకి 25 to 30 ల్యాబ్స్ అనేవి ఉన్నాయి. సో సిఎస్కి సంబంధించిన సపరేట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి సపరేట్ ల్యాబ్స్ ఉంది. అదేవిధంగా ఈసీకి సంబంధించి, ట్రిపుల్ సంబంధించిన మెకానికల్ సపరేట్ ల్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఈ యూనివర్సిటీలో మెయిన్గా చెప్పాలంటే ఇంత సాంప్రదాయంగా వీళ్ళు ఇంత స్పిరిచువాలిటీతో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో నాన్ వెజ్ అనేది ఈ యూనివర్సిటీలో బ్యాన్ చేశారు. ఎవరికైతే ఇన్ కేసు తినాలనుకున్న వాళ్ళు సో వీక్లో 1 or 2 days బయటకు వెళ్ళి తినేసి రావాలి. అదేవిధంగా యూనివర్సిటీ బయట మనకి ఏటీఎంస్ కానీ, బ్యాంక్ ఇవన్నీ ఉన్నాయి ఇన్ కేస్. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏషియాలోనే నెంబర్ 1 లైబ్రరీ, అంటే హైయెస్ట్ బుక్స్ ఉన్న లైబ్రరీ ఏంటంటే ఈ కంచి యూనివర్సిటీలో ఉంది. ఓవరాల్గా తీసుకుంటే మనకి 2 lakhs బుక్స్ అనేవి యూనివర్సిటీలో ఉన్నాయి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన బుక్సే కాకుండా మనకి తాళపత్ర గ్రంథాలు, స్పిరిచువాలిటీ ఇలాంటివి తరతరాలుగా రాసిన ఆ యొక్క తాళపత్ర గ్రంథాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, సో ఆ రాజులు వాడిన కొన్ని వస్తువుల గురించి కానీ ప్రతి ఒక్క దానికి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క లైబ్రరీలో మనకి ఆ గ్రంథాల రూపంలో కానీ, బుక్స్ రూపంలో కానీ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ తీసుకుంటే 2 lakhs బుక్స్ అనేవి ఈ లైబ్రరీలో ఉన్నాయి. ఏషియాలో తీసుకుంటే నెంబర్ 1 లైబ్రరీ. సో ఇంకా హాస్టల్ విషయానికి వస్తే రీసెంట్గా కొత్త హాస్టల్ కూడా ఒకటి బిల్డ్ చేశారు. అంటే ప్రీవియస్గా ఉన్న హాస్టల్సే కాకుండా కొత్త హాస్టల్ అంటే స్ట్రెంత్ పెరుగుతుంది కదా. సో ఈ యొక్క యూనివర్సిటీ మీద ఉన్న ట్రస్ట్తో లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సో ఆ ఉద్దేశంతో కొత్త హాస్టల్ అనేది వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ హాస్టల్లో వచ్చేసి వాళ్ళకి మనకి నార్త్ సైడ్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది, సో సౌత్ సైడ్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది. సో అదేవిధంగా హాస్టల్లో వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు, మనకి వాషింగ్ మెషిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇట్లా మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఎడ్యుకేషన్ అనేది మంచి ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి ఈ కంపెనీస్ గురించి, ప్యాకేజ్ గురించి విషయానికి వస్తే యావరేజ్గా తీసుకుంటే ఈ యొక్క యూనివర్సిటీలో ఏంటంటే 6 to 7 lakhs యావరేజ్ ప్యాకేజ్ ఉంది. సో మెయిన్గా వీళ్ళు ఏంటంటే విప్రో అండ్ కాగ్నిజెంట్ ఈ కంపెనీస్తో వీళ్ళు టైప్ అయినారు. ఇది కాకుండా ఇంటర్న్షిప్ మీద వీళ్ళు 100% అంటే షూరిటీ ఇస్తున్నారు. ఎలాగా అంటే ఈ యొక్క యూనివర్సిటీ చుట్టూరు తీసుకుంటే మనకి ఇండస్ట్రియల్ ఏరియా అంటారు దీన్ని. సో ఓవరాల్గా తీసుకుంటే 450 ఇండస్ట్రీస్ అనేవి ఈ యూనివర్సిటీ చుట్టూ ఉన్నాయి. సో ఎవరైతే ఇండస్ట్రియల్ సంబంధించిన కోర్సెస్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇంటర్న్షిప్ అనేది 100% గ్యారంటీగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీరు ఎడ్యుకేషన్లో కొద్దిగా మెరిట్లుగా పర్ఫామ్ చేస్తే మీకు తప్పకుండా ఇంటర్న్షిప్ వస్తుంది, అదేవిధంగా జాబ్స్ కూడా వస్తాయి. సో ఎవరికైతే స్పిరిచువాలిటీ, మోరల్స్ అండ్ ఎథిక్స్తో కూడుకున్న ఎడ్యుకేషన్ కావాలనుకుంటున్నారో ది బెస్ట్ చాయిస్ ఏంటంటే కంచి యూనివర్సిటీ. సో ఎవరైతే మోడర్న్ కల్చర్ అలవాటు అయ్యింది, అలాంటి కల్చర్ మనకి యూనివర్సిటీలో కావాలి, అలా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ యూనివర్సిటీ అనేది నాకు తెలిసినంత వరకు మీకు సూట్ అవ్వదు. సో మీరు బెస్ట్ ఆప్షన్గా వేరే యూనివర్సిటీ అనేది చూస్ చేసుకోండి. సో ఇంకా మీకు యూనివర్సిటీ గురించి ఇంకేమైనా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటే, ఇంకేమైనా క్వరీస్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్ఎల్స్ కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ గురించి కానీ, మన వచ్చిన కోర్సెస్ యొక్క ఫీజెస్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ ఇవన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఆర్ఎల్స్ కామెంట్ సెక్షన్లో తెలపండి.